నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. శానా వార్తలు చూసేందుకు ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. జనాల కోసమే పెంచిండ్రట టికెట్ల రేట్లు, కవర్ చేసేటందుకు బాగానే పడుతుండు పవన్ పాటలు. కేటీఆర్ బర్త్డే కోసం స్పెషల్ గిఫ్టులు, సంతోషపడ్డారు తీసుకున్నోళ్ళు. క్లాస్ రూమ్ లో నూనె పెట్టుకుంటున్నది పంతులమ్మ, పిల్లలకు చదువు చెప్పుడు ఇదే నానమ్మ. ఇటలీ పోయి ఇల్లు కొంట అంటున్న రాజేషు. ఇటలీలో €1 అంటే మన పైసల్లో ₹100కే ఇండ్లు ఇస్తున్నారట కదా. కొనే వస్తువు ధరేనా, తినే తిండి ధరేనా, చూసే సినిమా టికెట్ ధరేనా తక్కువ ఉండాలి అనుకుంటారా, ఎక్కువ ఉండాలి అనుకుంటారా? ఇదేం క్వశ్చన్ పిల్ల. తక్కువ ఉంటేనే కదా జనాలు సంతోషపడేది. పేదోళ్లకు కూడా ధరలు తక్కువ ఉంటేనే అన్నీ అందుబాటులో ఉంటాయి అంటున్నారా? అయితే ఈ ముచ్చట నాకు కూడా అర్థమైంది. కానీ పవన్ కళ్యాణ్కే ఎందుకు అర్థం కాలేదో ఏమో. టికెట్ల రేట్లట ఎక్కువ ఉండాలనేది జనాల కోరికనట. ఇదేం మాటుల్లా? మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి నాకు అర్థం కాలేదు సార్. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాట జన సైనికులకే కాదు, జనాలకు కూడా అర్థమై ఉండకపోవచ్చు. మరి కాదనుల్లా, జనాల కోసం టికెట్ల రేట్లు ఎవరైనా తగ్గిస్తారు కానీ పవన్ ఏందుల్లా మీ కోరిక మేరకు టికెట్ల రేట్లు పెంచినమంటుండు. మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి మిమ్మల్ని టికెట్ల రేట్లు పెంచమని ఎవరు అడిగినరో చెప్పుండ్రి సారు. ఎవరన్నా తగ్గిమంటారు కానీ పెంచమంటారా? ఇదేం మాట సారు. టికెట్ రేటు తక్కువ ఉంటే సామాన్యులందరూ కూడా పోయి సినిమా చూస్తారు. కానీ మీరు ఒక్కో టికెట్ కు 500-600 పెడితే ఎవరు చూస్తారు సారు? అన్నట్టు ఈ టికెట్ ధర పెంచుకున్న గురించి సారు వారు ఇంకో మాట కూడా మాట్లాడిండు. అది కూడా ఇనుండ్రి. ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఎప్పుడు రిలీజ్? ఆహా, అట్టనా సారు. సర్కారు మీదే ఉన్నది కాబట్టి ఇష్టం ఉన్నట్టు టికెట్ల రేట్లు పెంచుకుంటామని చెప్తున్నారు, అంతే కదా? ఇది వీళ్ళ పనితనం. వీళ్ళ లాభాల కోసం టికెట్ల రేట్లు ఇష్టం ఉన్నట్టు పెంచుకొని మీ కోరిక మేరకే టికెట్ల రేట్లు పెంచినామని జనాల మీదికి దోచేస్తున్నారు. ఎవరికి అర్థమైతలేదు అనుకుంటున్నాడో మరి పవను. పోయాం 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 మోసపోయాం మామా, పోయాం 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 మోసపోయాం మామా. ఇగో ఇప్పుడు ఏపీ ప్రజలంతా ఇదే పాట పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవునుల్లా, ఈ కూటమి నేతలు ఎలక్షన్ల ముందు అదిస్తాం ఇదిస్తాం ఆహా ఓహో అని మాటలు చెప్తే ఆ విని ఓట్లేసిన పాపానికి ఇప్పుడు అనుభవించాల్సి వస్తున్నది. అందుకే పోయాం మోసం అనుకొని పాట పాడుకోవాల్సి వస్తున్నది జనానికి. ఆడవాళ్ళకి నెలకి 1500 అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. మోసం 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 చేశారు అచ్చం, మోసం చేశారు చంద్రం. అవునులా, బరోబ్బరి మేము మోసపోయినాం, బరోబ్బర్గా ఈ కూటమి నేతలు మమ్మల్ని మోసం చేసిరని అంటున్నారు జనాలు. మరి కాదానుల్లా, వీళ్ళే నాడేమన్నారు ఇదే ఆడబిడ్డ నిధి గురించి. ఆడబిడ్డ నిధి కింద నెలకు ₹1500 డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం. ఆనాడేమో ఒక్కలుంటే 1500, ఇద్దరుంటే 3000, నలుగురుంటే 6000 అని నోటికెంత వస్తంత చెప్పిండ్రు. ఇప్పుడేమో అదే ఆడబిడ్డ నిధి ఇయ్యాలంటే రాష్ట్రం అమ్మాలని అంటున్నారు. ఈ మాట ముందే తెలియదు ఆచం సారు. ఎటువంటి లెక్కలు తెలియకుండానే అధికారం కోసం ఇష్టం వచ్చిన హామీ ఇచ్చిండ్రా. ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500 అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. కానీ చూసిండ్రానుల్లా, మొన్నటనే బాబు గారేమో సూపర్ 6 హామీలన్నీ అయిపోయినాయి అన్నాడు. 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. బాబేమో ఇట్లా అన్నీ అయిపోయినాయనంటే మీరేంది అచ్చం సారు, ఇంకా ఆడబిడ్డనిది అమలు కాలేదు, అది అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని అంటారు. అసలే ఎవరైనా సూపర్ 6 అమలు కాలేదు అని అంటే నాలుక కోస్తాం అన్నట్టే మాట్లాడిండు బాబు గారు. కొంపదీసి ఇప్పుడు మీరు ఆడబిడ్డనిది అమలు కాలేదు అని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే మీ నాలుక కూడా జాగ్రత్త అచ్చం సారు. అసలే అప్పట్లో మీరు పార్టీ లేదు బొక్క లేదు అన్నారు, ఇప్పుడు ఆడబిడ్డనిది అమలు కాలేదు అని అంటున్నారు.
చేస్తున్నారు. కానీ చూసిన దానివల్ల వీళ్ళ దాంట్లో వీళ్ళకే క్లారిటీ లేదు, సూపర్ 6 అమలైందా లేదా అని ఈ తరీకా మోసం చేస్తున్నారు పబ్లిక్ ని. కానీ అచ్చెన్నాయుడు సార్కు మనసులో ఏమున్నదో తెలియదు కానీ అమలు గాంధీ అమలు కాలేదు అని బరోబ్బరి చెప్పిండు, బాబు లెక్కన కాకుండా. ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉండి మరింత బిజీ అయింది ఎవలయ్యా అంటే ఇంకెవలు, కారు పార్టీ లీడర్ రామన్నే. దినాం ఒక ప్రెస్ మీట్, ఒక జిల్లానో 2 జిల్లాలనో తిరుగుడు, ప్రభుత్వాన్ని అరుచుకున్నాడు. ఎక్కడిది మస్త్ అంటే మస్తు షార్ప్ అయిపోయిండు, బిజీగా తిరుగుతున్నాడు. ఒకళ్ళ మైక్లా మాట్లాడని రోజు ట్విట్టర్లో దుమ్ము దులుపుతున్నాడు కదా. అయితే ఇవాళ మాత్రం జరంత రూటు మార్చి ఏం చేసిండంటే చిట్టి తల్లులను చిన్ని తండ్రులను ఎత్తుకొని మురిసిపోయిండు కారు పార్టీ లీడర్ రామన్న. అగ చూడుండ్రి, చిన్నపిల్లలు ఎంత ముసిముసిగా నవ్వుతున్నారో, వాళ్ళ నవ్వుకు తగ్గట్టే రామన్న ఎట్లా నవ్విండో. ఇటు తల్లుల దగ్గర నుంచి పిల్లలను తీసుకొని ఎత్తుకున్నాడు, మళ్ళా వాళ్ళ చేతులు పెట్టి అట్లనే కేసీఆర్ కిట్ అందించిండు. ఒక్కలు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, ఇట్లా 1000 మందికి తెలంగాణ భవన్లా కేసీఆర్ కిట్ అందించిండు కేటీఆర్ సారు. అయితే ఇటు చూడుండ్రి, చిట్టి తల్లినో చిన్ని తండ్రినో గాని రామన్న చెంపను గిల్లాలనని ఎట్లా చూసిందో. ఆహా, ఇటు తల్లి మురిసిపోవుడు, పిల్లలు మురిసిపోవుడు, ఇటు రామన్న మురిసిపోవుడు. మస్త్ అంటే మస్తు సందడిగా నడిచింది ప్రోగ్రాం. అయినా కేసీఆర్ కిట్లు దవాఖాన్లలో పంచుతారు కదా, కేటీఆర్ సారేంది తెలంగాణ భవన్ కు వెలిసిచ్చిండు అంటే కొద్ది రోజుల నుంచి తెలంగాణలో ఈ కేసీఆర్ కిట్లు పంచుతలేరట కదా. ఆగో, దాన్ని దృష్టిలో పెట్టుకొని తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కిట్లు ఇస్తానని చెప్పిన కేటీఆర్ సారు దాంట్లో భాగంగానే పట్నంలో ఉన్న తల్లులందరినీ పిలిచి ఇట్లా కిట్లు అందించిండు అన్నట్టు. ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం అస్సలు బాగుపడది అంటారు. ఎందుకంటే ఈ దేశానికి అన్నం పెట్టేది రైతన్న. అసవంటి రైతన్నకు శాతనైతే సాయం చేయాలి గాని మోసం అయితే చెయ్యొద్దు. కానీ అదే గీడ చూడుండ్రి, ఓ మహిళా రైతు ఎట్లా ఏడుస్తున్నదో. ఊకో అక్క ఊకో, రైతుల్ని మోసం చేయాలని చూస్తే ఆ పాపం వాళ్ళని అట్టిగానే ఇడిచిపెట్టది. ఊకో కష్టపడి మేము బతుకుతున్నాం, మేము మోసం ఎందుకు చేసిండు అసలు. ఇంతకు ఈ అక్క బాధ ఏంది అని అంటే, ఇంగో ఈ మొక్కజొన్న చేనంతా కూడా ఈ అక్కలదే. అట్లానే సొంతం అనుకునేరు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతూలాల దగ్గర 7 ఎకరాల చేను కౌలుకు తీసుకున్నారట. ఇక వెంటనే దున్నిచ్చి మొక్కజొన్న ఇత్తనాలు తీసుకొచ్చి అలికిరట. 45 రోజులు అవుతున్నదట, కానీ అస్సలకే పెరుగుతలేదట. ఇంతంత పెరిగిందట, ఇక అట్లనే ఉన్నదట. 7 చెట్ల అన్నీ చచ్చిపోతున్నాయట. ఇదేందని చూస్తే నకిలీ విత్తనాలట వాళ్ళు పెట్టినాయి. షాబులు ఏవట్టే మేము ఇట్లా మోసపోయినాం, పుస్తల తాడు తాకట్టు పెట్టి మరీ విత్తనాలు కొంటే ఇట్లా నకిలీ అంట కడతారా అని ఇంకో ఈ అక్క మస్తు ఏడుస్తున్నది. 14 ప్యాకెట్లు మాకు నకిలీ ఇత్తులు ఎవరైతే అమ్మిర్రో వాళ్ళ మీద వాళ్ళ దుకాణం మీద చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం జరగతట్టు చూడాలి. లేకపోతే నేను నా పెనిమిటి ఇద్దరం పురుగుల మందు తాగి చచ్చిపోతామని మస్తు ఏడువ పట్టింది అక్క. కానీ రైతులను మోసం చేసేటోళ్ళు జీవితంలో అస్సలకే బాగుపడరుల్లా, ఇంతకు 2 అంతలు నష్టపోతారు. వెనకట దొంగలు చీకటి పడ్డాక ఎవ్వల కంట పడకుండా ఇండ్ల పడి దోసుకపోయేటోళ్ళు. తాళమేసి ఉన్న ఇండ్లు చూసుకొని తాళాలు బలగొట్టి అందిన కాడికి మూట కట్టుకొని అవతల పడేటోళ్ళు. కానీ ఇప్పుడు దొంగలు బాగా బరి తెగించిండ్లు. పట్ట పగటీలి నడి రోడ్డు మీద కండ్లు మూసి తెరిచేటాలకు గాయబ్ చేస్తున్నారు. గా ఉత్తరప్రదేశ్లో ఏం చేసిండ్లో చూడుండ్రి. ఇక్కడ బండి మీద వచ్చిన ఈ ఆల్మొగలు బండి ఆపి ఎదురుంగున్న దుకాణాలకు వేయిండ్రు. మరి ఏ నుంచి ఫాలో అవుతున్నారో వీళ్ళని ఏందో గానీ ఇంతకంటే మంచి మోక దొరకదని ఆ బండి దగ్గరికి వేయిండ్రు. ఏదో సీరియస్ గా ముచ్చట పెడుతున్నట్టు ఇద్దరు కలిసి మెల్లగా బండి కాడికి వచ్చిండ్రు. వాడు ఆ బండి మీద కూసున్నాడు. ఆమె దుకాణాలకు పోయినోళ్ళ మీద ఓ కన్నేసి ఉంచింది. ఇక ఇక్కడ వీడు సీటు లేపి దాని కింద ఉన్న డైమండ్ నెక్లెస్ ను బయటకు తీసిండు. వెంటనే ఇద్దరు కలిసి అవుతారు పడ్డారు. ఖాతం. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఆ దొంగ జంటను పట్టుకునే పనులు ఉన్నారు పోలీసులు. కానీ చూస్తున్న దానిలో దొంగలు ఎట్లా బరి తెగిస్తున్నారో. అందుకే ఎటన్నా పోయినప్పుడు ధరకల్ల నగలో పైసలో ఎంట పెట్టుకపోకూడదు, సరేనా? ఇవాళ కొంచెం తొందరగా వార్త పట్టుకరా అని చెప్దామని పొద్దుటి నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ అస్సలు లిఫ్ట్ చేస్తలేడు ఈ రాజేషు. అసలు ఏడున్నాడో ఈ తింగరోడు.
పోతా నేనెళ్ళిపోతా పోతా ఇటలీ పోతా పోతా నేనెళ్ళిపోతా ఇటలీ నేనెళ్ళిపోతా. పోదు పోదు గాని ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు చెప్పు ముందు. స్ట్రేట్ గా చెప్పాలంటే నీతోని నాకు ఇంకా పని లేదు కాబట్టి నేను నీ దగ్గర పని చేస్తలేను కాబట్టి. పని చేయకుండా గుడ్డి గుర్రం పండ్లు తోముతావా? లేదు, కిరాణా షాప్ పెట్టుకుంటా. కిరాణా షాపా? పని బంద్ చేసి కిరాణా షాప్ పెట్టుకున్నాడేంది మెంటలోడా? నీ దగ్గర పని చేసుడు కంటే దుకాణంలో కూర్చొని పొట్లాలు కట్టుకున్నాడు నయ్యం. ఓవర్ యాక్షన్ చేయకు. అయినా కిరాయి కొంపల కిరాణా షాప్ పెడితే ఊకుంటారా మీ ఓనర్లు? అందుకే కదమ్మా ఇల్లు కొంటున్నా. ఇల్లు ఇల్లు కొంటున్నావా నువ్వా? ఎస్, తొందరలో గృహప్రవేశం ఉంటది, నువ్వు కూడా వద్దు గాని సరేనా? సూపరు, కంగ్రాచులేషన్స్. కిరాణా షాప్ పెట్టేటందుకే ఏకంగా ఇల్లు కొంటున్నావంటే ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నావు. ఆల్రెడీ లోన్ గిట్లా శాంక్షన్ అయిందా ఎట్లా? లోన్ ఎందుకు, మొత్తం నెట్ క్యాష్ పెట్టుకుంటున్నాం. నెట్టు పెట్టి ఇల్లు కొంటున్నావా? వావ్, ఎంతకు తీసుకుంటున్నావా అసలు? 100 రూపాయలు. 100 రూపాయలు. 100 రూపాయలా? యాక్చువల్లీ 100 రూపాయలు కాదు, €1. యూరోనా? అంటే నువ్వు అనేది ఇటలీలో ఇల్లు కొనుడు గురించా? ఎస్, ఇటలీలో €1 అంటే మన పైసల్లా 100 రూపాయలకే ఇండ్లు ఇస్తున్నారట కదా, నీకు కూడా తెలుసా? అక్కడ ఉన్న కొన్ని గ్రామాల పబ్లిక్ పట్టణాలకు వెళ్ళిపోయేసరికి ఆడ ఖాళీగా ఉంటున్న ఇండ్లను అక్కడి సర్కారు €1కే అమ్ముతామని ఆఫర్ పెట్టింది తెలుసు. ఆ ఆఫర్ పెడితే అట్లా పోయిన యూత్ పిల్లగాళ్ళందరూ మళ్ళొచ్చి ఆ ఊర్లలో ఇల్లు కొనుక్కొని ఉంటారని ఐడియా వేసిందట. అట్లని వాళ్ళే కాదు, ఎవరైనా కొనుక్కోవచ్చట కదా. అందుకే నే పోతా ఇటలీ పోతా, నే పోతా ఇటలీ పోతా. అయితే ఇప్పుడు ఇటలీకి పోయి ఇల్లు కొనుక్కొని కిరాణా షాప్ పెట్టుకొని ఇక అటే సెటిల్ అయిదామనా నీ ప్లాను? ఎస్, ఇక్కడుంటే జీవిత కాలంలో ఇల్లు కొంటామన్న నమ్మకం అయితే లేదు నాకు. అందుకే ఇటలీ పోయినామనుకో ఆరాంసే ఇల్లు కొనుక్కొని అక్కడనే ఉండిపోవచ్చు, సెటిల్. నీ తలకాయ్ ఏది పూర్తిగా తెలుసుకోవా? 100 రూపాయలకు ఇల్లు ఇస్తున్నారు కరెక్టే, కానీ అవి ఇప్పటికిప్పుడు ఉండేటట్టో కిరాయికి ఇచ్చేటట్టో లేవట. మరి చాలా ఏండ్ల నుండి ఖాళీగా ఉంటున్నాయట ఇండ్లు, కాబట్టి ఖచ్చితంగా రిపేర్లు చేయించుకోవాల్సి వస్తుందట. ఓ సంతేనా, చేపిద్దాం, దాంట్లో ఉన్నది. ఏంది చేపించేది? ఒక్కొక్క ఇంటి రెనోవేషన్ కు మినిమం €20,000 అన్న ఖర్చు అవుతుందట. అంటే మన పైసల్లా ఏం తక్కువ 20 లక్షలు అన్నట్టు. అమ్మనే, 20 లక్షలా? ఇల్లు కొన్నోళ్ళు ఖచ్చితంగా రిపేర్లు చేపిస్తామని, ఏడాది లోపట ఇండ్లలోకి వస్తామని రాసియాలనట. అట్లయితేనే అమ్ముతారట. అవునా? నేను ఇంకా 100కే ఇల్లు అంటే ఒక 10,000 పట్టుకపోయి ఒక 100 ఇండ్లు కొందాం అనుకున్నా. 100 ఇండ్లు చాలా? నువ్వు చెప్పిన దాంతోనే సాల్ అయింది. ఇంకా 100 ఇండ్లు కొంటే వాటి రిపేర్ కు ఎన్ని కోట్లు కావాలి? అందుకే అన్ని సగం సగం చదవకు అని చెప్పేది. సర్లే. సరే మరిగా ఇప్పటికే చాలా సేపు అవుతున్నది మాట్లాడబట్టి, ఉంటా. మళ్ళా ఛాన్స్ ఉంటే కలిసి పని చేయాలని కోరుకుంటా. కలిసి పని చేయాలని కోరుకున్నాడేంది, ఆల్రెడీ చేస్తున్నాం కదా. ఏ ఊకో, స్ట్రేట్ గా చెప్పాలంటే నాతోటి నీకు ఇంకా పని లేదు, నువ్వు నా దగ్గర పని చేస్తలేవు కదా. ఓ తల్లి, నువ్వు అట్లా నాకు ఏదో ఇల్లు షాప్ అని ఏమేమో అనుకుని అట్లా అన్నా, సారీ. సర్లే నడివిగా, ఇప్పటి నుంచి అన్నా సగం సగం కాకుండా పురాగా తెలుసుకున్నాక చెయ్యి ఏ పనైనా. ఇక ఇవి మరి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.